హాయ్ అండి, తెలుగు రీల్స్ ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళంలో చెప్పుకోదగ్గ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎటువంటి గేమ్ జోన్స్ కానీ పార్క్స్ కానీ పెద్దగా లేవని మనందరికీ తెలిసిన విషయమే. మనకి శ్రీకాకుళంలో చూసుకుంటే ఉన్న వాటిలో ది బెస్ట్ పార్క్ ఏదంటే నాగావళి రివర్ వ్యూ పార్క్. కాంప్లెక్స్కి అతి దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ వెనక్కి గవర్నమెంట్ ఆధీనంలో నిలబడుతున్న పార్కు రివర్ వ్యూ పార్క్. రీసెంట్గా నేను రివర్ వ్యూ పార్క్కి విజిట్ చేయడం జరిగింది. ఆ పార్క్ ఎలా ఉందో ఒకసారి మీరు తెలుసుకుంటే ఇక్కడ ఎంతవరకు మనం టైం స్పెండ్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. శ్రీకాకుళంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎంత విశాలమైన పార్కు కానీ, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన పార్కులు ఏమి కూడా లేవు. ఇక్కడ విశాలమైన ప్రదేశంలో చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఒక మధ్యస్థాయిలో ఈ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆహ్లాదకరమైన వాతావరణము. ఇక్కడ మనకి ఒక పెద్ద సినిమా హాల్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది. క్రికెట్స్ అయినప్పుడు ఈ స్క్రీన్లో కూడా ప్రదర్శిస్తుంటారు. ఈవినింగ్ టైము ఇక్కడ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ డ్యాన్స్ వేసేటట్టుగా ఇక్కడ రికార్డ్స్ పెడతారు. ఈ సౌండ్లో మనం డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్క్రీన్ మీద మూవీస్ కూడా వేస్తుంటారు. దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే కేవలం ఒక వ్యక్తికి 10 రూపాయలు మాత్రమే. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక వ్యక్తికి 10 రూపాయలు, నో టైం లిమిట్. ఇక్కడ నుంచి చూస్తే మనకి వాస్తవంగా రివర్ వ్యూ పార్క్ అని ఎందుకు పెట్టారు ఈ పార్క్ అంటే, మన శ్రీకాకుళంకి జీవనాధారం అతి ముఖ్యము అయినది నాగావళి రివర్. ఈ నాగావళి రివర్ ఒడ్డున ఈ పార్కుని నిర్మించడం జరిగింది. ఇక్కడ నుండి చూస్తే మనకి నాగావళి రివర్ చక్కగా కనిపిస్తుంది. సూర్యాస్తమయ టైం ఇది. సూర్యాస్తమయ టైంలో మేము వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఈ శ్రీకాకుళంలో ఉన్న ఏకైక ది బెస్ట్ పార్క్ అవడం వలన ఈవినింగ్ టైం చాలా ఎక్కువగా ఇక్కడికి యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ రావడం జరుగుతుంది. జస్ట్ 10 రూపీసే కాబట్టి చక్కగా వచ్చి ఎంత టైం అయినా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, మంచి గాలిని పీల్చవచ్చు. ఆడుకోవాలన్నా ఇక్కడ జిమ్ సౌకర్యం కూడా ఉంది. ఇవన్నీ చూపిస్తాను. కాబట్టి చాలా ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది. ఇప్పుడు నేను 4:30 ఆ టైం ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఇంకా తక్కువ మందే ఉన్నారు. లోపలికి వెళ్దాం. ఇంకా మనం పార్క్ లోపలికి వెళ్ళలేదు, పార్క్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ పార్క్ లోపలికి మనం వెళ్తున్నాం. పార్క్ లోపల చూడండి, ఇంకా ఇదంతా రోడ్డు కూడా వేస్తారు. అంతా గ్రావెల్ రెడీ చేసి చక్కగా ఉంచారు. ఇక్కడ ఎంతసేపు అయినా కూర్చోడానికి, ఎంతమంది అయినా కూర్చోడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఆహారం కూడా వచ్చేవాళ్ళు ఆరోగ్యం కోసం వస్తారు కాబట్టి వాళ్ళు తినే ఆహారం కూడా బాగుండాలని చెప్పి ఇక్కడ చిరుధాన్యాలతో తయారు చేసే ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవారు ఎవరైనా హెల్త్ కోసం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎవరైనా అక్కడ ఫుడ్ కావాలంటే తీసుకోవచ్చు. జనరల్గా మనకి ఎక్కువగా మంచి ఫుడ్ కన్నా ఈ జనరల్ ఫుడ్ ఇష్టపడతాం కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి క్యాంటీన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి చాలా రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉంది. ప్రైసు పెద్దగా హెవీగా ఏం ఛార్జ్ చేయట్లేదు. ఈ పార్క్ లోపల అయినప్పటికీ ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న పార్క్ కాబట్టి ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. చాలా ఎక్కువ రకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. ద్రవ పదార్థాలు కానీ, ఘన పదార్థాలు కానీ ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. రీజనబుల్ ప్రైస్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీ అనుభవాన్ని తెలపండి. శ్రీకాకుళంలో ఇతర పార్కులు, గాంధీ పార్క్ అనే ఉంది మనకి, ఓల్డ్ పార్కు.
అది ప్లేస్ అయితే చాలా తక్కువ పరిణామం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఈ మధ్యన మనకి కార్గిల్ పార్క్ అని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఊరు ఇటుపక్క ఈ చివరైతే అది ఆ చివర జడ్పీ ఆపోజిట్లో అది పెట్టారు. అక్కడ కూడా ఎంత అందంగా నాకు అనిపించలేదు. ఆ వీడియో కూడా నేను పెడతాను చూడండి. ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క పైసా పే చేయక్కర్లేదు. అన్ని రకాలుగా ఇక్కడ ఉంటుంది. పిల్లలు ఆడేటంత టైం కూడా పెద్దవాళ్ళు కూడా చుట్టూ చూడండి కూర్చోవడానికి, వాళ్ళు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడే కూర్చొని వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ మిడిల్లో ఉంది. ఈ పిల్లల జోన్ ఇది. చక్కగా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇంకా చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఈ పార్క్కి చాలా ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే టైము ఇంకా 4:30 అయింది కాబట్టి తక్కువ ఉన్నారు. ఇంకా ఈ వీడియో మనం తీసేలోపే మనకి చాలామంది ఎంటర్ అవుతుంటారు, మీకు చూపిస్తాను. ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తరచుగా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వస్తుంటారు. విత్ ఇన్ టైంలో ఇంకా వాళ్ళందరూ ఎంటర్ అవుతారు. చాలా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇక చూసారు ఇక్కడ ఎంతమంది అయినా పెద్దవాళ్ళు పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు ఇక్కడ చక్కగా కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాళ్ళు ఆస్వాదించడానికి అనువుగా ఈ పార్కులో ఉన్నది. పక్కనే నాగావళి చల్లటి గాలి, నాగావళి ఒడ్డునున్న ఈ పార్కు. ఇంక ఈ పక్క చూసుకుంటే ఇది పిల్లవాళ్ళకి కాబట్టి మరి యువకులకి లేదా హెల్త్ బెనిఫిట్స్ కోసం వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏ అమౌంట్ చెల్లించకుండా ఇక్కడ కొన్ని రకాల యూజ్ఫుల్ జిమ్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, అందరు కుర్రవాళ్ళు చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. కాలేజీ అబ్బాయిలు కానీ హెల్త్ కోసం వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ మార్నింగ్ కూడా చాలామంది వచ్చి ఎక్సర్సైజ్ చేస్తుంటారండి. ఈ చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తారు. చూస్తున్నారు కదా, ఏమాత్రం అమౌంట్ పే చేయని అవసరం లేదు. ఏ ఐటెం ఎలా యూజ్ చేయాలో కూడా అక్కడ పక్కన మనకి డిస్ప్లే కూడా ఇచ్చారు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏ ఏజ్ వాళ్ళైనా ఈ జిమ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు అక్కడ ఆడుకునే టైంలో పెద్దవాళ్ళు ఇక్కడ జిమ్ చేసుకొని వాళ్ళు కూడా హెల్తీగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. మంచి వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చక్కగా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎంత చక్కనైన ఆహ్లాదకరమైన ఆరోగ్యం సొంతమవుతుంది కదా. ఇదంతా కూడా కిడ్స్ జోను. చూస్తున్నారు కదా, అలా కూర్చొని చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ లవ్ సింబల్ ఆర్చ్ ఒకటి పెట్టారు. ఈ లోపల గతంలో అయితే పెయిడ్ గేమ్స్ ఉండేవండి. ఇక్కడ వెళ్తే మనకి ఆర్చరీ ఉండేది, ఇంకా రకరకాల పిల్లలకి స్విమ్మింగ్ పూల్ ఉండేది. ఈ లోపల మనం చూద్దామా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అవన్నీ తీసేశారని తెలిసింది. ఒకసారి చూద్దాం. పెయిడ్ గేమ్స్ ఏవి కూడా లేవు, వర్క్ అవుతుంది కానీ తీసేశారు. ఇక్కడ చాలా గేమ్స్ ఉండేవి, అవి తీసేశారు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గేమ్స్ మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా ఏమైనా గేమ్స్ పెడతారేమో చూడాలి. మేమైతే ఇక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసాము. నేను వెళ్ళే టైం బట్టి ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది, ఇంక ఎక్కువ మంది ఎంటర్ అవ్వలేదు. చూద్దాం ఈ వీడియోకి వెళ్ళేలోపు నేను చెప్పే మాటలు ఎంతవరకు నిజమనేది చూద్దాం. ఎందుకంటే ఈ టైంలో ఇంకా ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్ 9 వరకు కూడా పార్క్ ఓపెన్లో ఉంటుంది. చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యామిలీస్ చక్కగా వచ్చి రెస్ట్ తీసుకుంటారు. పిల్లల్ని నడిపిస్తున్నారు చూడండి, చక్కగా ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళ పిల్లల్ని దగ్గరుండి ఆడిపిస్తుంటారు. బాగా చిన్నవాళ్ళకి ఇక్కడ డక్స్, మిడిల్లో ఉన్న చిన్నవాళ్ళకి ఉయ్యాల,
చూడండి ఎంటర్ అయిపోయి, నేను చెప్పాను కదా కాలేజ్ అమ్మాయిలు చాలామంది వస్తున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మాయిలు అందరూ అబ్బాయిలు కూడా చాలామంది ఈ పార్కు విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. వీలు తీసుకొని మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో, చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అనండి.